కొందరు ఆడవాళ్ళు ప్రతిరోజు పార్కుకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకునేవారు. రాజేష్ ప్రతిరోజు వారిని గమనించేవాడు. ఒకరోజు అందరూ కూర్చొని ఉన్నారు, కానీ ఎవ్వరూ మాట్లాడడం లేదు. సైలెంట్గా ఉన్నారు. ఏదో సీరియస్ విషయం అయి ఉంటుందని రాజేష్ ఒకరిని కారణం అడిగాడు. ఈరోజు అందరూ వచ్చారు అని ఆమె చెప్పింది. అర్థం కావడానికి రాజేష్కి 1 నిమిషం పట్టింది. మీకు అర్థమైందా? ఒక ఆవిడ చీర కొందామని షాప్కి వెళ్ళింది. అక్కడ ఆ సేల్స్ మ్యాన్ ఆవిడతో ఇలా అంటున్నాడు. అందంగా లేనోళ్ళు అడుగుతారు మేడం, ఆ చీర చూపించు, ఈ చీర చూపించు అని. చీరకే అందం తెచ్చే ఏ చీర అయినా మీకు ఒకటేగా. ఒక విద్యుత్ శాఖ కార్యాలయం బయట ఒక అరటిపండ్ల వ్యాపారి అరటిపండ్లు అమ్ముకుంటున్నాడు. ఈబీ ఆఫీసర్: అరటిపండు రేట్ ఎంత? వ్యాపారి: సార్, ఈ అరటిపండ్లు మీరు ఎందుకు తీసుకుంటున్నారో తెలిస్తే కానీ రేటు చెప్పలేను. ఈబీ ఆఫీసర్: ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఎందుకు తీసుకుంటే నీకెందుకు? వ్యాపారి: లేదు సార్, మీరు ఈ పండ్లు గుడికి తీసుకెళ్లేదానికి అయితే పండు 10 రూపాయలు. పిల్లల కోసం తీసుకున్నట్లయితే ఒకటి 20 రూపాయలు. తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే 25 రూపాయలు. మీరు తినడానికి తీసుకుంటే 30 రూపాయలు. ఈబీ ఆఫీసర్: ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? ఒకటే పండు ఇలా డిఫరెంట్ రేట్లకి అమ్మాలనుకుంటున్నావు. వ్యాపారి: దిస్ ఈజ్ మై తారిఫ్ ప్లాన్. ఏమయ్యా, మీరు మాత్రం ఒకే కరెంటుని, ఒకే ట్రాన్స్మిషన్ సిస్టమ్ పెట్టుకొని ఇంటికి సపరేటు, షాప్కి సపరేటు, ఫ్యాక్టరీకి సపరేట్ అని వాటిలో మళ్ళీ వాడకాన్ని బట్టి సపరేట్ రేటు అడిగితే తారిఫ్ అని చెప్తారు. మీకో రోలు, మాకో రోలా? దిస్ ఈజ్ మై తారిఫ్ ప్లాన్.